హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రివర్స్ మీడియా. మంచి ర్యాంక్ రావడానికి ఏం చేస్తే ర్యాంక్ వస్తుంది? సో, మంచి ర్యాంక్ రావడానికి కోసం ఖచ్చితంగా మీరు రెగ్యులర్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్‌నైతే రివైజ్ చేస్తూ ఉండాలి. చాలామంది స్టూడెంట్ చేసే తప్పేంటో తెలుసా? వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్‌ని ఒకసారైతే కంప్లీట్ చేస్తారు అంతే. నాకు మొత్తం రివైజ్ అయిపోయింది. నేను మొత్తం నేర్చుకున్నా అని అయితే ఆలోచిస్తారు. అది తప్పు అన్నమాట. సో, ఆ విధంగా చేయకండి. మంచి ర్యాంక్ రావాలంటే మీరు రివిజన్ చేయడంలోనే మంచి ర్యాంక్ వస్తది నాన్న, గుర్తుపెట్టుకోండి. సో, ఒకసారి సిలబస్ అయిపోయిన తర్వాత మీరు తక్కువలో తక్కువ ఒక 5 సార్లయినా గాని మొత్తం బుక్‌ని రివైజ్ చేయాలి. 5 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఒక 5 సార్లయినా గాని మొత్తం బుక్‌ని రివైజ్ చేయాలి. 5 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఆ! 5 టైమ్స్ రివైజ్ చేయడం వల్ల మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీ అంటే ఈజీగా గుర్తొస్తాయన్నమాట. మీరు ఇన్ కేస్ ఒకటేసారి రివైజ్ చేసుకున్నారనుకోండి, జస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాప్టర్ అయిపోయింది అని చెప్పేసి సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయితారు. కానీ అది తప్పు. ఎందుకంటే మీరు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినారు. అట్లానే సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు ఎప్పుడైతే ఫిఫ్త్ చాప్టర్‌లోకి పోతారో మెల్లమెల్లగా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మీ బ్రెయిన్‌లో నుంచి ఎగిరిపోతాయన్నమాట. ఓకే. సో, మీరు చేయాల్సిన పనేంటంటే, ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత ఒక 5 టైమ్ తక్కువలో తక్కువ 5 టైమ్ రివైజ్ చేస్తే ఓకే. సిక్స్త్ టైమ్‌లో ఒక టైమ్ ఉంటే ఇంక అప్పటికి, సిక్స్త్ టైమ్‌లో ఈ చాప్టర్‌లో ప్రతి ఒక్క చాప్టర్‌కి మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్, షార్ట్ కట్స్, ట్రిక్స్ అయితే రాసుకోండి. సిక్స్త్ టైమ్‌లో జస్ట్ ఈ షార్ట్ కట్స్, ట్రిక్స్ మాత్రమే చూసుకోండి. అప్పుడు 100% మంచి ర్యాంక్ వస్తది నాన్న. ఓకే. యెస్. ఎంసెట్ పరంగా ఎంసెట్‌లో ఫిజిక్స్ 40 మార్క్స్ వస్తాయి కాబట్టి 40 మార్క్స్ తీసుకోవడానికి ఇచ్చే టిప్స్ ఏంటి? సో, ఫిజిక్స్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలనంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. మీరు గనక ఒక 10 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తే మీకు 70% న్యూమెరికల్స్ ప్రీవియస్ క్వెషన్స్ పైననే ఆధారపడి అయితే ఉంటాయన్నమాట. ఆ మోడల్‌లో మీకైతే కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ ఈ 70% కూడా మీకు ఫార్ములా బేస్డ్ అయి ఉంటాయి. ఎక్కువగా ఎంసెట్‌లో కనిపించిన క్వెషన్స్ ఫార్ములా బేస్డ్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఈ 40 క్వెషన్స్‌లో ఒక 70% ఫార్ములా బేస్డ్ అయ్యే ఉంటది. ఇంకొక 20% వచ్చేసి కొంచెం మీడియం లెవెల్ అయి ఉంటది. ఒక 10% వచ్చేసి హై లెవెల్‌లో ఉంటది కాబట్టి, ఈ 10%ని మీరు పక్కకు పెట్టేసినా, మీరు ఫిజిక్స్‌లో ఉన్న ఫార్ములాస్, షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇవన్నీ ఏ ఫార్ములా ఏ కండిషన్‌లో వాడాలి అన్న విషయం గనుక మీకు తెలిస్తే 100% ఈ ఫిజిక్స్ అనేది మీకు ఈజీ అంటే ఈజీ అయిపోతది. ఈ విధంగా చదవడం వల్ల ఎక్కువగా మార్కులనేది ఫిజిక్స్‌లో స్కోర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ ఇక ఫార్ములా బేస్డ్‌కి సంబంధించిన కొన్ని న్యూమరికల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక హై లెవెల్‌లో అయితే అంత కూడా అవసరం లేదు కాబట్టి 10% క్వెషన్స్ అంటే ఒక 40లో ఒక 4 క్వెషన్‌లే వస్తాయి కాబట్టి ఆ 4 క్వెషన్‌లు పక్కకు పెట్టినా మీరు ఈజీగా 36 క్వెషన్స్ అయితే అటెండ్ అయితే చేయొచ్చు. ఓకే.